ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. వారికి సమకూరుతుంది. దీనికి ఏంటంటే ఎవరైతే బిడ్డర్ దీనికి షేరింగ్ బేసిస్ మీద కాకుండా టీడీఆర్ బాండ్స్ ఇస్తారు. ఎవరైతే తక్కువ టీడీఆర్ బాండ్స్ అడుగుతారో ఆ బిడ్డర్కి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పబడుతుంది. ఇది మన స్లమ్ డెవలప్మెంట్ భాగంగా ఇది చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. టిట్కో కాదు, ఇదైనా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కార్యక్రమం. అంటే ఆ ప్రాంతంలో ఉన్న స్లమ్స్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇటువంటి స్లమ్స్ ఎక్కడున్నా కూడా ఇది కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ ఏది షేరింగ్ బేసిస్ ఉంటుంది కదా, కన్స్ట్రక్టెడ్ ఏరియా, ఆ విధంగా కానీ కూడా ఇంకెక్కడ ఉంటే ప్రపోజల్ బేస్డ్గా నిర్ణయం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ అండ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీ 2026ను దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పాదచారుల మరణాలు పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థలు, పోలీసులు మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అవరోధ రహిత పాదచారి మార్గాలు నిర్ధారించాలి. ఇప్పటి వరకు ఏంటంటే కేవలం మనం వాహనాల సెంట్రిక్ అంటే వెహికల్ సెంట్రిక్ డిజైన్స్ ని మనం చేసేవాళ్ళం రహదారులను డిజైన్ చేయటంలో. ఇప్పుడు వెహికల్సే కాకుండా పాదచారులని దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఈ రోడ్స్ సేఫ్టీ కానీ రోడ్ డిజైన్ కానీ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెడెస్ట్రియన్స్ డెత్ కేసెస్ని తగ్గించాలి, పూర్తిగా జీరో చేయాలనేది లక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఈ డిజైన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్స్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి తెలియజేస్తాను. అంటే సార్వత్రిక రూపకల్పన, ఫుట్పాత్లు మరియు క్రాసింగ్లు ప్రత్యేకంగా. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకు సంబంధించి పదే వివరణలు కోరడం, సవరణలు సూచించడం మరియు దీనిని పునః పరిశీలించాలని సలహా ఇవ్వడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లను రద్దు చేస్తూ 1/7/2024 నుండి భారతీయ న్యాయ సంహిత 2023 మరియు భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 అమల్లోకి రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు చట్టపరంగా నిష్ప్రయోజనంగా మారింది. ఈ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు అంటే ఈ దిశ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు కొత్త కేంద్ర చట్టాల పరిధిలోనే గణనీయంగా పరిష్కరించబడ్డాయని న్యాయశాఖ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం మంత్రివర్గం ముందు ఉంచడం మీద దాన్ని ఆమోదించడం జరిగింది. ఏంటంటే ఒకటి ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఏ బిల్లు అయినా సరే ఇటువంటి చట్టంలో మార్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. కానీ పోయిన ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రచార ఆర్భాటానికి కానివ్వండి, దిశ బిల్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందకుండానే దిశ పోలీస్ స్టేషన్లని, దిశ వాహనాలని చెప్పేసి రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇప్పుడు ఏమైంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టాలని బిఎన్ఎస్ ఏదైతే తీసుకొచ్చిందో దాని మూలంగా రాష్ట్రం కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దిశలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ కూడా బిఎన్ఎస్ లో పొందుపరచబడ్డాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోమని సూచన చేసింది. అక్వాకల్చర్ ఫామ్లకు యూనిట్ కు ₹1,50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీను 1/6/2026 నుండి పొడిగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలో దాదాపు 5.79 లక్షల ఎకరాల్లో 55 లక్షల టన్నుల ప్రొడక్షన్తో
మరి ఆక్వా రంగం ఒక ప్రముఖ రంగంగా మన రాష్ట్రంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ చెరువుల్లో 5.39 లక్షల చెరువుల్లో 85% వరకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. వారందరికీ కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అవి ఆక్వా జోన్లో ఉన్నాయండి, ఆక్వా జోన్ బయట ఉన్నా కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం సుమారు 1150 కోట్ల రూపాయలు విలువైన సబ్సిడీ ఈ రైతులకు అందించబడుతుందని చెప్పేసి మనం